హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము ఇన్స్టాగ్రామ్లో రిషి సార్ వజ్దారా గారికి సంబంధించిన ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి కదా, ఆ ఫ్యాన్ పేజెస్ మధ్య గొడవ ఏంది అనేసి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియో ఫుల్గా చూడండి, చాలా చాలా సింపుల్గా ఉంటుంది వీడియో. అలాగే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు సగం సగం చూస్తున్నారంటే అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి. ఎవరిని కొత్తగా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చాలా చాలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనము చాలా మార్చాల్సింది. నేను బెస్ట్ వైఫ్ని కానీ బెస్ట్ సీరియల్ కానీ వాటిని అన్నింటిని చాలా మార్చాల్సింది. వాటికన్నిటికి సంబంధించి కూడా ఓటింగ్ పోల్ జరుగుతుంది మన ఛానల్లో. ఖచ్చితంగా ఓట్ వేయండి వెళ్ళేసి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో చూడండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చాలా మందికి పోవాలి. ఎందుకంటే ఫేక్గా మాట్లాడే వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం కావాలనేసి నేను వీడియో చేస్తున్నా, అందుకోసం లైక్ చేయండి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఫ్యాన్ పేజీలు పెట్టుకున్నారు, ఫ్యాన్ పేజీల గురించి మాత్రం మాట్లాడుతున్నాను. మీరు ఫ్యాన్ పేజీలు పెట్టుకున్నారు. ఫ్యాన్ పేజీలు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు వజ్దారా గారి ఫ్యాన్ పేజీ, రిషి సార్ ఫ్యాన్ పేజీ అని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి నటించారు, ఇద్దరు బాగున్నారు, వాళ్ళిద్దరు బాగుంటారు. మీరు మధ్యలో ఎందుకు కొట్లాడుకుంటారంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తాను నిన్నండి. ఇప్పుడు సీరియల్ అనేది సీరియల్ లాగానే చూడాలి, ఫ్యాన్ బేస్ అనేది ఫ్యాన్ బేస్ లాగానే. ఇప్పుడు పెద్ద పెద్ద హీరో ఫ్యాన్స్ అంతా కొట్లాడుకొని లాస్ట్కి అందరూ ఒకటయ్యారు. అర్థమైందా? ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు దాదాపు 20 సంవత్సరాల నుంచి సంక్రాంతి పోటీ, ఆ పోటీ, ఈ పోటీ అనేసి వాళ్ళు కొట్లాడుకుంటూనే ఉన్నారు. కొట్లాడుకుంటూ ఉన్నారంటే వాళ్ళంతా బాగానే ఉన్నారు. కానీ అక్కడ మనం ఫ్యాన్స్ అనేసి గొప్పలు చెప్పుకొని మనం ఇది చేసుకొని అది చేసుకొని మనము చెడగొట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళని దూరం చేసుకున్నాం. కానీ ఇప్పుడు చిరంజీవి గారు, మన బాలకృష్ణ గారు 50 years ఈవెంట్లో ఏం చెప్పారు? అక్కడ మేమంతా ఎప్పుడూ ఒకటిగానే ఉంటాము, మీరెందుకు కొట్లాడుకుంటారు, మా ఇద్దరితో కలిపి ఒక సినిమా చూడండి మీరు అనేసి అన్నారు. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కూడా అట్టే కొట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి సినిమా తీశారు. అదేవిధంగా ఋషి సార్, వజ్దారా గారు చాలా చాలా మంచి పేరు. అసలు ఎంత మంచి పేరు అంటే అసలు మీ మీ అందరి గుండెల్లో ఉంటారు. అసలు అలాంటి ఫ్యాన్ పేజ్లో ఊరికే ఒకరిని హైలైట్ చేసి ఒకరిని తక్కువ చేసి ఆ విధంగా ఫ్యాన్ పేజ్ వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తారు? ఎందుకు మనుషుల మీద మీకు వ్యూస్ రావాలి, మీకు లైక్స్ రావాలి, మీకు సబ్స్క్రైబర్లు రావాలనేసి, లేకపోతే ఫాలోవర్స్ రావాలనేసి మీరు ఈ విధంగా చేయడం చాలా చాలా తప్పు. ఎందుకంటే సీరియల్ అయిపోయింది. సీరియల్ అయిపోయిన తర్వాత ఇద్దరిని సమానంగా చూడండి. ఇప్పుడు ఋషి సార్కి 2 సినిమాలు ఉన్నాయి. వజ్దారా గారు మన సుమా ప్రోగ్రాంకి వచ్చారు కదా, ఏం చెప్పారు వాళ్ళు? సంవత్సరానికి ఒకసారి అకేషన్ పోవాలి నేను అనేసి అన్నారు. అంటే వాళ్ళు కూడా కొంచెం టైం ఇవ్వాలి, వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఇచ్చినారంటే వాళ్ళు పోయేసి తిరుక్కొని వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టులు ఏం రాకుండా ఉంటాయా? సీరియల్ అయిపోకుండా ఉంటాయా? సీరియల్ అన్నాక అయిపోవాలి, అన్నీ రావాల్సి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్ పేజెస్ ఊరికే మేము ఉన్నాం కదా అనేసి మీరు ఒకరిపైన బురద చల్లడం మాత్రం చాలా చాలా ఫేక్. అసలు యూట్యూబ్ అనుకున్నాను, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ విధంగా తయారైనారు. అసలు నాకైతే చాలా బాధేసింది ఆ మెసేజ్ చూసినప్పుడు. ఎందుకంటే ఈ ఫ్యాన్ పేజ్ వాళ్ళు ఆ ఫ్యాన్ పేజ్ వాళ్ళని, ఆ ఫ్యాన్ పేజ్ వాళ్ళు ఈ ఫ్యాన్ పేజ్ వాళ్ళని తిట్టుకోవడం, మళ్ళీ ఒకరి పేరే పెట్టుకొని ఇప్పుడు రిజ్దారా అని పేరు పెట్టుకోవడం, ఆ విధంగా పెట్టుకున్న ఫ్యాన్ పేజీలు కూడా ఒకరిని హైలైట్ చేసినారు, ఒకరిని తక్కువ చేశారు అనేసి మీరే మాట్లాడకుండా మీరే చేసుకుంటా ఎవరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఎంత కొట్లాడుకున్నా కానీ వాళ్ళు వచ్చి కనీసం రెస్పాండ్ కూడా అవ్వరు. ఊరికి మనము కొట్లాడుకొని మనమై చెడ్డ అవుతాం. కానీ అక్కడ ఎవరు వాళ్ళ సంబంధం లేదు. మీరు మెసేజ్ చేసేది ఆపేయండి. మెసేజ్ చేసేది ఆపేసినారంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యాన్ పేజ్ ఏముందో అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మీకు ఇష్టం లేదా, మీ వజ్దారా గారి ఫ్యానా, మీరు అన్ఫాలో చేయండి. మీరు ఋషి సార్ ఫ్యానా, అన్ఫాలో చేయండి. అన్ఫాలో చేసినారంటే ఒక 100 మంది అన్ఫాలో చేసినా కానీ చాలు, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నా ఛానల్కి ఎగ్జాంపుల్ చెప్తాను. గుప్పుడంత మనసు 30వ తేదీ అయిపోయింది కదా, 31వ తేదీ అయిపోయింది కదా, 31వ తేదీ అయిపోయింది కదా. 31వ తేదీ అయిపోయిన రోజు నాకు 25 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నిజం చెప్తాను, ఇది ఓపెన్ సీక్రెట్. 25 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కావాలని నేను చూపిస్తాను, కమెంట్ ట్యాబ్లో కావాలని పెడతాను. ఆ విధంగా మన ఛానల్ని నిజాలు చెప్పే వాళ్ళు మాత్రం ఎవరు పట్టించుకోరు. అదే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, లైక్లు కావాలనేసి ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు మాత్రం చాలా చాలా బాగా పట్టించుకుంటారు. అసలు మీరు ఇదంతా నా తరపు నుంచి మీకు చెప్తా ఉండేది ఒకటేమంటే, మీరు మెసేజ్ చేయదండి. ఒకవేళ మీలో ఇప్పుడు మీరు వజ్దారా గారి ఫ్యాను, ఋషి సార్ ఫ్యాను అనేసి ఇద్దరు ఫ్యాన్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్ పేజీని మాత్రం ఫాలో. ఎవరైతే తక్కువ చేస్తూ ఉంటారో ఒక్కరిని తక్కువ చేసినా కానీ, ఇప్పుడు వజ్దారా గారి ఫ్యాన్ పేజ్ అంటే వజ్దారా గారికి సంబంధించి మాత్రం ఉంటుంది. అదే ఋషి సార్ ఫ్యాన్ పేజ్ అయితే ఋషి సార్కి మాత్రమే సంబంధించి ఉంటుంది, వేరే వాళ్ళ గురించి ఉండదు. అదే కానీ ఇద్దరు ఫ్యాన్ పేజ్ అయితే ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసా అనిపించిందంటే వెంటనే అన్ఫాలో చేయండి. అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉంటారు. ఆ విషయం నేను చెప్పాలనేసి వీడియో చేస్తున్నాను. అంతేగాని మీరు కొట్లాడుకోవద్దండి. మనం ఒకటిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సీరియల్ ఆర్టిస్టులు అంటే ఆర్టిస్టులు అంతా ఒకటిగానే ఉంటారు. మీరు కొట్లాడుకోవద్దని దయచేసి. అందుకోసం అనేసి ఈ స్పెషల్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు వీడియో చూస్తున్నానికి ఎవరిని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తుంటాయి. లవ్ యూ ఆల్. దిస్ ఈస్ కిరణ్. బై బై.